అక్కడున్న పరిస్థితులు దానికి మీకు వచ్చిన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ఇదే కరెక్ట్ దారి అనుకుంటూ మీరు ఇదే కరెక్ట్ అనేది చేసాం. అదే వాళ్ళు ఏంటంటే కొన్ని యాక్షన్స్ కూడా చేసిండ్రు ఈ పెద్ద మనుషుల మీద కానీ, కొద్దిగా ఈ అమ్మాయిలను హింసించే తుంటరి అంటే లంపెనగాళ్ళని కానీ వాళ్ళు హింసించి కొట్టిండ్రు కొన్ని జాగాలో. దాంట్లో పీపుల్లో ఏంటంటే ఎవడు పరిష్కరించింది. ఇప్పుడు దాహం తీర్చేవాని అంటేనే పోతారు కదా పీపుల్, ఎవడైనా దాహం పోలీసుల ద్వారా కానీ పరిష్కారం అన్నల ద్వారా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు పలుకుంటారు. అదే చట్టాల ద్వారా పోలీసుల ద్వారా కాని పరిస్థితి అన్నల ద్వారా అవుతుంది కాబట్టి ప్రజానీకం అంతా, ముఖ్యంగా యూత్, రైతాంగం అన్న వీళ్ళు చెప్పింది కరెక్టే, ఇది ఓడమే బాగుంటుంది అనేది అట్లా రావడంతో అప్పుడు సారా పోరాటాలు వచ్చినాయి, మహిళలు ఉద్ధృతంగా లేచిండ్రు. అప్పుడు కూడా మనం కొన్ని సారా పోరాటాలు చేయడంతో మా చుట్టుపక్కల గ్రామాల్లో సారాలు కూడా బంద్ చేసినాం. అది మంచి విషయం కదండి. ఇప్పుడు సారా మత్తులో ప్రజలు చెడిపోతుండ్రు, అంటే వాళ్ళ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ. అది ప్రభుత్వాలు బంద్ చేయడం లేదు, బంద్ చేయాలి. పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా ముందు వస్తున్నారు, దాన్ని బంద్ చేసినాం. వేరే ఇక్కడ మా లంబడతాండాలు ఎక్కువ అది సారా బట్టికి సంబంధించిన సారా అమ్మే వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళను కుట్టడం ఏం చేయలే, అవి ప్యాకెట్లు పంచడం అదంతా కొద్దిగా జరిగింది. దాంతో అతను కేసు పెట్టిండు. అదే మా ఊళ్ళో ఒక ఆయనే దొరికిండు, అతను నా పేరు కూడా చెప్పేసిండు. వర్ధనపేట మా పిఎస్ తీసుకుపోయిండు. అంటే మనం తప్పించుకున్నాం. అయితే ఇంటి మీద అంటే తప్పించుకున్నాం అంటే మనం బ్యాగుల్లో నైట్ వాచ్గా ఉండేది. అదే వాళ్ళు వచ్చే మూమెంట్కి కొద్దిగా పక్కకు పోయి పడుకునేది. ఇట్లా 3 సార్లు 4 సార్లు దాడి జరిగింది. సరే మరి దొరికితే ఉన్నది. నాకు ఒకటి ఏంటంటే నా నేచర్ ఏంటంటే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది నాకు ఇది నా ఆలోచన, నా థాటు. ఏదైనా కొత్త విషయం. జైలు అంటారు, జైలు ఏంది అసలు? ఎన్ని రోజులు ఉంచుతారు జైలు? ఇది తప్పించుకునేది ఏంది? ఇంటి నుంచి ఒక 4, బయట నుంచి ప్రజల మద్దతు, మీరు కొట్లాడాలి, చేయాలి, మీరు ఉండాలనేది. ఇంటి నుంచి మనకేం వస్తుందిరా, మన కుటుంబం నాశనం అవుతుంది. నువ్వు ఎందుకు అనలా పోవుడు? మా బాధలేంది, పోలీసులు వచ్చి తొక్కుడు ఏంది, ఇదేంది, మాట్లాడేంది, ఈ బోలుబోచలు వలగొట్టుడు ఏంది. ఇక మా నాన్న అప్పటికి 83 అనుకుంటా, సరే 80 చనిపోయిండు. అయితే చనిపోయింది. మా అమ్మే ఉండే, ఇక మా అమ్మ ఒకటే మొత్తుకోవడం. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇక పడుకుంటా, వాళ్ళు రాని పట్టుకపోని అని చెప్పి నేను ఇక ఈ బాధలతో తట్టుకోలేక బ్యాంకులో పడుకున్నా. ఇక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలోళ్ళు ఇస్తారు కదా, వాళ్ళకి చెప్పి ఉంచుతారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. కొట్టిరు విపరీతంగా. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సి మీ ఆర్గనైజర్ ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందని మనకేం చెప్పిపోతారా? చెప్పరు కదా. వాళ్ళు ఏదో నైట్ వస్తారు, కలుస్తారు, ప్రోగ్రామ్ ఏమో చెప్తారు. ఏమైనా పంచాయతీలు ఉంటే అంటే అక్కడ కమిటీ సంఘాలు ఏవైతే ఉంటాయో సంఘాలు పలానోడు ఇదోడు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద హెచ్చరిక చేయడమా, పంచాయతీ చేయడమా వాళ్ళు చేస్తారు, నైట్ వెళ్ళిపోతారు. ఎక్కడ నాటారు చెప్పండి, మనం ఏమైనా చెప్తాం? మనకు బాగానే టార్చర్ ఇచ్చేసారు. నైట్ అంతా డే అంతా కిటికీలకు గొలుసులు వేసి వేలాడి తీసిండ్రు. అయితే ఆ బాధన ఏంటంటే ఇంకింత రెచ్చగొట్టే విధంగా ఉంది. వాళ్ళు చేసిన యాత రోకలు పెట్టి కొట్టిండ్రు, రోకల బండలు బట్టి ఒత్తేసారు, కొట్టిండ్రు. ఇక మనకు ఇక పోతురాండి కాదు. ఎందుకు ఈ పరిస్థితి? ఇంటికాడ చూస్తే అది పరిస్థితి, ఈడికొచ్చి ఇక పరిస్థితి. అసలు తుఫాయి పడడమే బాగుంటుంది. ఈ బాధలు ఎందుకు? ఈ ఊళ్ళు ఉండడం ఎందుకు? ఊళ్ళు ఉండా మనం మామూలుగా ఉండలేము. మార్గం ఏంటిది? అయితే వేరే మీ ఆర్గనైజేషన్ ఎక్కడున్నాడు ఏం కాదని వేరే పై ఆఫీసర్స్ కూడా ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా వచ్చి అడిగారు. నాకైతే వాళ్ళ అడ్రస్ తెలియదు, నేను ఎక్కడికి పోలేదు. కాకపోతే నేను పోస్టర్లు వేసిన అవి వేసిన, కొద్దిగా ఊళ్ళో మాత్రం నేను పని చేసిన. కానీ ఎక్కడ ఉంటుంది నాకు అడ్రస్ తెలియదని చెప్పిన. అయినా కూడా నీ ఇష్టం రా, నువ్వు అడ్రస్ చెప్తున్నావు అంటే ఆర్గనైజర్ కదా అప్పుడు సిఓ, సెంట్రల్ ఆర్గనైజర్. ఆ ఆర్గనైజర్ నువ్వు అడ్రస్ చెప్తున్నావు, ఇంటికి పంపిస్తావు, లేదంటే జైలు పంపిస్తావు అన్నాడు. వాళ్ళ అడ్రస్ నేను ఎక్కడ చెప్పా? గమ్ము ఊకున్నా. జైలు పంపిండ్రు, వరంగల్ జైల్లో 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్కి వచ్చిన. అప్పటికి ఇదంతా ఇక 86, 87, 88, 89, 90 వచ్చేసింది. చెన్నారెడ్డి బ్యాన్ ఎత్తేసిండు. ఇంకేముంది?
మొత్తం బ్యాన్ ఇచ్చిన తర్వాత ఇంకా మనము ఇంకోటి దీంట్లో పాట ఏంటంటే ఈ గద్దరు పాటలు ఏవైనాయో దాన్ని ఇంకా మనకు ఆకర్షితం చేసినాయి. అయితే పదము పాట ఆ స్టైలు నన్నే కాదు ప్రజానీకాన్నే మొత్తం ఉర్రూతలు ఊహించినాయి. దాంట్లో నేను దీంతోనంటే ఏంటంటే జైలుకు పోకముందు పోయినాక కూడా నేను కూడా గజ్జగట్టి గుంగడేసి మా ఊళ్ళే కానీ చుట్టుపక్కల కూడా నేను గద్దలాగానే చేసిన, గద్దలాగానే పాడాలి, గద్దలాగానే ఎగరాలి, ప్రజలకు ఎందుకు ఇంత ఇన్స్పైర్ అవుతుండ్రు అనేది నా మనసులో కూడా నేను కూడా పాటలు పాడేది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.